1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవటానికి చాలా ప్రయత్నం చేసి ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య సార్ గారు మరియు నాతో అప్పుడు పనిచేసిన సుందరయ్య సార్ గారు మరియు జగ్గారెడ్డి సార్ గారు, చంద్రారెడ్డి సార్ గారు మరియు ఇదే పాఠశాలలో ఇప్పుడు పనిచేస్తున్న కనకరాజు సార్ గారికి నమస్కారాలు. మీరందరూ అప్పుడు మాకు విద్యార్థులు, ఇప్పుడు మీరందరూ పూర్వ విద్యార్థులు అంటాం. మీ అందరికీ శుభాశిస్సులు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. వాటికి తోడుగా నేను ఇంకొన్ని విషయాలు చెప్తాను. వాళ్ళు చెప్పినగా చెప్పాల్సిన అవసరం లేదు. 8వ తరగతి నుంచి 10వ తరగతి అంటే 3 ఏళ్ళు చదివారు. కొందరు 6వ తరగతి నుంచి 10వ తరగతి 5 ఏళ్ళు చదివారు. కానీ నేను మాత్రము 4వ తరగతి నుంచి 11వ తరగతి దాకా ఇక్కడ చదివినాను. అప్పుడు మాకు అట్లా హెచ్ఎస్సి అని ఉండే, ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిసే ఉండే అప్పుడు. కాబట్టి 4వ తరగతి నుంచి 11వ తరగతి దాకా ఇక్కడ చదివిన. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఇక్కడనే చేసిన 9 సంవత్సరాలు. మీరు కొడుకుల బిడ్డల గురించి చెప్పారు, మేము ఒకవేళ ఆత్మీయ సమ్మేళనం పెట్టి మనవరాల గురించి చెప్పాల్సి వస్తుంది కదా. ఇక వాళ్ళందరి గురించి చెప్తుంటే మీ అంత స్ట్రెంత్ ఉన్నది మాది. అప్పుడు మీరు అప్పుడు ఒక్కొక్క క్లాసులో 60-70, ఏ సెక్షన్లో 60, బి సెక్షన్ అట్లా 70-60 అడిగినా లేదా ఇచ్చిన అన్ని తొందరగా ఇయ్యలే. మీకు పోటీ వచ్చారు, కొందరు కొట్లాడ తెచ్చుకున్నారు. ఇది అంటే వాళ్ళు మీకన్నా మొదలుపెట్టిన మొన్న పెట్టిన వాళ్ళు. మేము వచ్చి చెప్పుకుంటే ఇక అందరు మనవరాల గురించి చెప్పాలి, అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే జీవితంలో మనిషి అటువంటి అలవాటు లేదు. కాబట్టి ఇక్కడ డబ్బులు పెంచుతూనే ఉన్నారు కానీ కరగించడం లేదన్నట్టు, తక్కువ చేయడం లేదు. అటువంటి పాఠశాల మనది. కాబట్టి ఈ పాఠశాలలో పనిచేయడము ఒక అదృష్టమే, చదువుకోవడము అదృష్టమే. అంటే మీది అదృష్టమే, నాది అదృష్టమే. నేను 2 రకాలు చదివినా ఇక్కడనే పని చేస్తున్నా. మీరు చదువుకున్నారు, మీరు కూడా ఉపాధ్యాయులు కొందరు ప్రయత్నం చేసి పాఠశాలకు వచ్చి పనిచేసే ప్రయత్నం చేయండి. ఉన్నారు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः Guru
ज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः 95-96లో ఇక్కడే 10వ తరగతి కంప్లీట్ చేశాను. బీసీ హాస్టల్ నుంచి చదువుకుంటూ ఇక్కడ కంప్లీట్ చేయాల్సి జరుగుతుంది. నాది బీ సెక్షన్. నా ప్రాపర్ వచ్చేసి కొమరవెల్లి దగ్గర ఐనాపూర్. ప్రస్తుతం కొమరవెల్లిలో బిజినెస్ చేస్తున్నాను. మరియు నాకు 2 పిల్లలు. ఒకరు అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుండు. ఇంకొక అమ్మాయి ఇది బాసర IIITలో PUC సెకండ్ ఇయర్ చదువుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆర్థికంగా కానీ మంచిగా నేను స్థిరపడ్డాను. ఈ స్కూల్లో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు 30 సంవత్సరాల తర్వాత నా మిత్రులను కలుసుకోవడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నా తోటి మిత్రులందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు సిద్ధిరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడగవో
ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కన్నాడుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు నచాడే నీకు తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు వాడ సరదా పాట గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు అక్కేడు గుమ్మడి గురుగు చామంతుల పూల పల్లకి మా తల్లికి పసుపేమో పంచంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి ఇక్కడ 6th నుంచి 10th దాకా చదివిన వాళ్ళు ఉన్నారు, 8th నుంచి 10th దాకా చదివిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకు సంతోషకరమైన విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం. సంతోషకరమైన సరే ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ అనుభవాలు అనేది మనకు తెలియజేస్తారు. ఫస్ట్ ఇక్కడ అమ్మా మనం ఎట్లా నడుచుకుంటాం అంతే. స్వీట్ మెమరీస్ ఎంతైనా 10th క్లాస్ ఫ్రెండ్స్ మేము ముగ్గురమే వచ్చేటోళ్ళం. అవునవును, అందుకని చెప్తున్నా. అప్పుడు బాగుండే, ఈరోజు వచ్చేటప్పుడు అట్లా మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్స్. అయితే మనకిప్పుడు అసలు ఇక్కడికి వస్తుంటే అప్పుడు చిన్నప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇది రాగానే ఒక సంతోషం. అక్కడ బ్యానర్ చూడగానే ఇది మా స్కూలు అబ్బా ఎట్లయిపోయింది ఇదంతా అని ఒకసారి ఇదంతా ఇక్కడ చూసుకొని చాలా ఇక్కడ వీళ్ళందరినీ చూస్తాక ఇంకా చాలా సంతోషం అనిపించింది. స్కూల్కి రోజు అప్పుడైతే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. నిజంగా స్కూల్ లైఫ్ అంటే చాలా ఎంజాయ్. తర్వాత ఇంకా అలాంటివి ఉండవు. ఇంకా సంతోషంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజున అనిపించింది నాకైతే. మొత్తం మర్చిపోయినవి అయితే అసలు ఇంకా రాకపోతే మీకు కాబట్టి ఇంకా ముందే తీసుకున్నాము. మీ స్కూల్కి ఏమి ఇచ్చిర్రు అని నన్ను కూడా అడుగుతారు మా స్కూల్కి పోయిన తర్వాత. అందుకే మా స్కూల్కు ఏదో ఒక చిన్నది గిఫ్ట్ కావాలి. ఏం చెప్పారు స్కూల్లో ఫస్ట్ అడుగుతారు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు కూడా ఇచ్చారు ఒక సిస్టమ్. మా స్కూల్ కూడా పోగానే నన్ను అడుగుతారు. అగో మీరేమో తీసుకురాలేదు. మీ ముందు బ్యాచ్ నేనే అడిగిన వాళ్ళను. ఎవరు నాగరాజు వాళ్ళు, గుజరాజు వాళ్ళ బ్యాచ్, మన ముందు బ్యాచ్ వాళ్ళు ఇచ్చారు. మన తర్వాత బ్యాచ్ వాళ్ళు శ్రీలత ఇక్కడనే జాబ్ చేస్తారు ప్రైమరీ స్కూల్లో. కాబట్టి ఏదో ఒక చిన్నది. ఓకే, ఇంకేంటంటే ఇది ఇంతటితో ఆగకుండా ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారా ఇట్లా కలుసుకుందాం. ఇంత పెద్ద ఎత్తుగా కాకుండా ఏదో చిన్నగా అందరి క్షేమ సమాచారాలు ఎప్పుడు గ్రూప్లో పెడుతూ ఉండండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ ముందుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్లో కూర్చున్న బెంచ్ అయినా కనవాలి. అట్లా కాదు, అసలు రూమే లేదు.
ఉన్నాడు మన పెద్ద సారు. నేను ఇక్కడనే చేసిన సార్ అదేదంటే బాగుంది అన్నారు. అంతా కొత్త బిల్డింగ్ అయిపోయింది. నేను 4th 5th కూడా ఇక్కడనే చదివిన ప్రైమరీ స్కూల్లో. అది మారిపోయింది. కాకపోతే అక్కడనే వచ్చి జాబ్ చేస్తున్నా అనేది హ్యాపీ ఉన్నది. అది కూడా మారిపోయింది. ఓకే, ఇంతవరకు ఇంతనే గుర్తున్నది, ఇంకేం గుర్తులేవు. ఏమైనా గుర్తుంటే చెప్పొచ్చు. చేయడం, అందరి ముందు క్లాస్ చెప్పాలంటే విపరీతమైన షైనెస్. ఆ షైనెస్ వల్ల 1-2 రోజులు సెలెక్షన్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా 2-3 రోజులు స్కూల్కే బంద్ చేసిన తప్ప స్కూల్ కాలేదు. ఆ పాపం బట్టి ఎంబడే నేను టీచర్ అయిపోయాను. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి అది ఇంకా బడికే పోతూనే ఉంది. ఆ బడి ఇంకా నడుతూనే ఉంది. ఇంకా 10 సంవత్సరాలు పోవాల్సి వచ్చేటట్టున్నది. 17 సంవత్సరాలు ఇంకా పోవాల్సి వస్తుంది. అప్పుడే సగం క్లాస్ చెప్తే విడిచిపోయేదేమో. దానివల్ల పోయి జర మ్యాథ్స్ చెప్పురా ప్లీజ్ అని వాళ్ళు బాగా బతలాడుతోని నాకు చాలా గుర్తు. మ్యాథ్స్ అక్కడ నేర్చుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళు చెప్పారు, తిట్టున్నాను. అరే నీకు ఎన్నిసార్లు సెట్స్ సముతులు మన సారు మేడిపల్లి సారు అదే దామోదర్ సార్ లేపి సముతులు వరకు ఇక్కడనే హాస్టల్లో ఉన్నాను. గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ తోటే నేను ఈ యొక్క శరీరాన్ని పెంచుకొని సో నేను 10th పూర్తి చేసుకున్నాను. అంత క్లెవర్గాని కాదు, కానీ అల్లరితనం ఎక్కువ ఉండే నాలో. మన నరేష్ అంటే ఇప్పుడు ఒక చేయితోటి లావట్టి ఇచ్చేస్తాడు. మనం ఇంకా చాలా కొట్టడము, అల్లరి చేయడము. మనం ఇంకో రెడ్డి షాప్ గణపతి రెడ్డి ఇచ్చిన అల్లరితనాన్ని నేనే మర్చిపోయాను. కానీ నాకు గుర్తు చేసిన నా యశోదయ ఆఫ్టర్ దట్ హై స్కూల్ చెట్లన్నీ మనం నాటినాయి అప్పుడు, కానీ ఇప్పుడు చాలా కాదంటాను. ఈరోజు అది అందరం కలిసినాం, హ్యాపీ. కాకపోతే హై స్కూల్కు సంబంధించి నిధులు కానీ విరాళాలు కానీ చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి దానికి భయపడో లేకపోతే లోకల్ దగ్గర ఉంటుందనో తెలియదు, కానీ ఎక్కువ మంది ఈ స్కూల్ పంపించారు. సో అందులో భాగంగానే 2010 డిసెంబర్ సిద్ధమై దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాము. అది నేను గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. 2010 డిసెంబర్ 4న అది నేను గ్రూప్లో కూడా దాన్ని ఫోటో పెట్టిన. తర్వాత మనోళ్ళు ఎవరు దాన్ని కమ్యూనికేట్ చేయలేదు, నేను కూడా ఎవరికి. దాంతో పాటుగా ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే మన స్నేహ అసోసియేషన్ తరఫున 1995-96 బ్యాచ్ తరఫున ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందనేది నేను ముందుంటా. ఆ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే విరాళంగా ఇవ్వాలనుకున్నారో, ఏదైతే మీ ఇంట్లో పేరు మీద ఇవ్వాలనుకుంటున్నారో అది నేరుగా స్కూల్కి వచ్చి ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. మన అసోసియేషన్కి సంబంధించిన బ్యానర్ పెడదాం, అందరినీ కమ్యూనికేట్ చేస్తాం. ఆ అసోసియేషన్ ద్వారానైనా అందరం కలిసి ఉంటాం అనేది నా ఉద్దేశం. అట్లాంటి ఏ కార్యక్రమాలున్నా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. మా మిత్రులందరూ కూడా మన స్కూల్కి హామీ ఇచ్చిరని పోయి గర్వంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందని నా ఉద్దేశం. అట్లాంటి ఏది ఉన్నా లేట్గా అయినా సరే మీరు సమాచారం ఇవ్వండి, చేయండి. అట్లేం లేదు, ఎవరు ఏం చేసినా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మేడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, లేట్గా అయినా సరే ప్రాథమిక పాఠం నుంచి స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం. మిత్రులు ఎవరైనా ఉంటే నేను కూడా కోఆర్డినేట్ చేస్తా, మీరు కూడా చేయండి. మా గ్రూప్లో నుంచి లిఫ్ట్ సినిమాలని అటని ఇటని ఇప్పటికీ అందరూ మిత్రులు వచ్చి నాకు కలిసి అలా ఒక సాంగ్ రియాసలు చేయాలి. చేయాలంటే విలన్ పాత్ర నాది. నేను ఎం శ్రీనివాసు అనుకోకుండా డామేశ్వర్ సినిమా రిలీజ్ అయ్యి మీరైతే ఇద్దరు మరి నా కొడుకులో కొనొస్తాను. మరి కొడుకులో నడిపించుకుంటూ వచ్చిండు, ఉడిపించుకుంటుండా అనేది చూడలేదు. మొత్తం మీద వచ్చేవరకల్లా మాకంటే ముందు కొడుకున్నాడు. ఎట్టున్నాడు, ఏ విధంగా ఉన్నాడో అర్థం కాదు. తెల్లారు అడిగిన మిత్రులు మరి ఏమన్నా మీ నాన్నని అంటే వారు మా నాన్న కట్టబట్టుకున్నారా, ఆయన సైకిల్ తక్కువ ముంగడు, కానీ ఆయన సైకిల్ తక్కువ ముంగడు. అందుకనే మీకడే తిరిగి ముందుకు వచ్చి రాబడి జీవితంలో నేను అనుకున్నారే ఎప్పుడైనా కానీ సండే రోజు వస్తేనే సినిమాలకు పోవాలి.
అండ్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించెట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే